ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు నేను హెల్తీ ఫుడ్స్ చేసి చూపిస్తాను. అది మన పెరట్లో ఉండే చెట్టేనండి. అది దాని విలువ అందరికీ తెలియదు. ఇది 300 రోగాలకి నివారణ అని ఆయుర్వేదంలో చెప్తున్నారు. అందుకే మనం ఈరోజు ఫుడ్ ఐటెంగా చేసుకుందాం. ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ శనగపప్పు తీసి నేను ఉడకబెట్టుకున్నానండి. ఇంకా హాఫ్ కొబ్బరికాయని తురుము చేసి పెట్టుకున్నా. మునగాకుని శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. పసుపు, సాల్ట్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆయిల్, వాటర్. ముందుగా కడాయి పెట్టుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకుందాం. కొంచెం బాయిల్ అవ్వాలండి మునగాకు. ఇదేనండి మునగాకు అసలు న్యూట్రిషన్ ఉండేది. మనం మునక్కాయని ఎన్నో రకాలుగా తింటాం, కానీ అసలు బలం ఈ ఆకులోనే ఉంది. వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందాం. కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉంది కదండి, అది మొత్తం డ్రై అయిపోయే వరకు మనం దీన్ని కలుపుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదు, ఫ్రై కదండి. బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత. మనం కలుపుకుందాం. ఇది ఎక్కువగా మన పూర్వకాలం తింటుండేవారండి. మన బ్లడ్ని మంచిగా ప్యూరిఫై చేస్తుందండి ఇది. దానివల్ల ఎక్కువగా రోగాలు రావండి. ఫ్రై అయిపోయింది కదండి. ఇది ఒక బౌల్లో తీసుకుని మనం తాలింపు వేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ముందుగా తీసి పెట్టుకుని మునగాకు, కొబ్బరికాయ, శనగపప్పు ఇందులో వేసుకుందామండి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి హెల్తీ ఫుడ్ని. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. కీప్ వాచింగ్. సరికొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం.